హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2025 కి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోకల్ నాన్ లోకల్ రూల్స్ సంబంధించి మాట్లాడుకుందాం. ఎందుకు సార్ ఈ వీడియోని ఇప్పుడే చేస్తున్నారు, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ రాసి మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో, సో మీరు కౌన్సిలింగ్ లో ఒక ప్రాపర్ వేలో అటెండ్ అయ్యి మంచి కాలేజ్లో సీట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అనమాట. అందులో మీకు తెలియాల్సింది లోకల్ రూల్స్ అండ్ నాన్ లోకల్ రూల్స్. సార్ ఈ లోకల్ రూల్స్ నాన్ లోకల్ రూల్స్ అనేది 2025లో చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో వాటి గురించి అయితే ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కామెంట్ సెక్షన్ లో మీకు ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ రాస్తా ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి నీట్ యూజీ ఆస్పిరెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ లింక్ ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో కేవలం 99 రూపీస్కే మీకు పార్ట్ టెస్ట్ అండ్ మేజర్ టెస్ట్ ఇస్తున్నాము. 9 పార్ట్ టెస్ట్ 9 మేజర్ టెస్ట్లు, ఓకేనా? సో మీకు ఎలా ఉంటుందో అంటే న్యూ సిలబస్ ప్రకారమే, ఓల్డ్ సిలబస్ కాదు, మార్కెట్లో దొరికేవి కాదు, మనం డిజైన్ చేసింది విజన్ అప్డేట్ నుంచి 2025 నుంచి ఇస్తున్నాము. డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. 2023 బ్యాచ్ 2024 బ్యాచ్ వాళ్ళకు కూడా యూజ్ అయింది, మీ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. సో చాలా తక్కువ మంది ఉండుంటారు మనకు హాస్టల్స్ వెళ్లకుండా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి యూజ్ అవడం కోసమే మనం తీసుకోవడం జరిగింది. సో మీరు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా విజన్ అప్డేట్ ని సపోర్ట్ చేయాలంటే మీరు ఇదే కోర్స్ ని 499 తో కూడా తీసుకోవచ్చు, లేదా 99 తో కూడా తీసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 7893947228 నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ సార్ మేము 2025కి సంబంధించి మెంటర్షిప్ లో జాయిన్ అవుతాం, కౌన్సిలింగ్ అప్డేట్ కూడా మాకు ఇవ్వండి అంటే ఇదే నెంబర్ను 7893947228 నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లోకల్ రూల్స్ నాన్ లోకల్ రూల్స్ కి సంబంధించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేటే కదా, అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అన్ని సీట్లకు అనుకుంటారు. యాక్చువల్గా అది కాదు. ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని 2 రీజియన్స్ ఉంటాయి, ఓకేనా? ఏయూ రీజియన్ లో చదివిన వాళ్ళు ఏయూకి లోకల్, ఎస్వికి నాన్ లోకల్ అవుతారు. ఎస్వియు రీజియన్ లో చదువుకున్న వాళ్ళు ఎస్వికు లోకల్, ఏయుకు నాన్ లోకల్ అవుతారు. అయితే సార్ ఈ 2025లో 2024 లాగా కాకుండా 2025 రూల్స్ చేంజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఇవేమైనా ఉన్నాయా అని లాస్ట్ లో మాట్లాడుకుందాం. అయితే ప్రజెంట్ రూల్స్ 2024 ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే? సో ఇప్పుడు మనకు ఏయుకు సంబంధించి లోకల్ అవ్వాలంటే ఎంత చదువుకొని ఉండాలి, ఎస్వియుకి సంబంధించి లోకల్ అవ్వాలంటే ఎలా చదువుకొని ఉండాలి అనేది మాట్లాడుకుందాం, ఓకే? సో ఇది మనకు 371D ఆర్టికల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 646 జియో ప్రకారం ఏయు, ఎస్వియు, ఓయూ రీజన్స్ గా డివైడ్ చేసి ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే 2024 వరకు ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ రూల్స్ అనేవి బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్చాలంటే 371D ఆర్టికల్లో చేంజెస్ ఉండాలి, 646 జియోని తీసేయాలి. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనేది జియోస్ అనేది తీసుకురావాలి. ఆ జియోస్ తీసుకొస్తుందా లేదా అనే తర్వాత మాట్లాడుకునే ముందు ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు ఏయుకు లోకల్ అవ్వాలి అని అనుకుంటే, సో ఏయులో ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి, ఓకేనా? ఎస్విలో ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి, ఎస్వియు ఏయు కలిపి ఏపీకి సంబంధించి ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి మాట్లాడుకుందాం. సో ఏపీకి సంబంధించి అసలు నీట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, సో కన్వీనర్ కోటా అంటారు, అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ లోని 50% ఆఫ్ ద సీట్స్, దాంతోపాటు మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్లు ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు కన్వీనర్ కోటాలో 85% ఆఫ్ ద సీట్స్ లోకల్లో, 15% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. అన్రిజర్వ్డ్ మీన్స్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు బోత్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఈ యొక్క 15% లోకల్ నాన్ లోకల్ అనేది ఏదైతే ఉందో ఇది ఏయులో ఉంటుంది, ఎస్విలో ఉంటుంది. అదేవిధంగా బి అండ్ సి వచ్చేసరికి బిలో కూడా 85% లోకల్ ఉంటుంది, 15% నాన్ లోకల్ ఉంటుంది, అన్రిజర్వ్డ్ ఉంటుంది. ఈ 85% లోకల్ దేన్ని కన్సిడర్ చేస్తారంటే ఏయు అండ్ ఎస్వియు బోత్ ఎక్కడ చదివినా కూడా బి కేటగిరీలో ఏయు కానీ ఎస్వియు కానీ కంప్లీట్ గా ఏపీకి లోకల్ గా తీసుకుంటారు. ఇక సి క్యాట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఓపెన్ టు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కానీ అబ్రాడ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా అప్లికేబుల్ అవుతారు. సార్ ఇప్పుడు ఏయు లోకల్, ఎస్వియు లోకల్ కు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఏయుకు లోకల్ అవ్వాలన్నా ఎస్వికి లోకల్ అవ్వాలన్నా మీరు ఏయులో కానీ ఎస్విలో కానీ అంటే ఏపీలోనే 12th అనేది పాస్ అయి ఉండాలి. 11th 12th అనేది మీరు ఏయులో కానీ ఎస్విలో కానీ అంటే ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉండాలి.
ఓకేనా. లేదంటే ఉస్మానియా క్యాండిడేట్లకు సంబంధించి అంటే తెలంగాణలో ఒకళ్ళు చేస్తుంటే 2024లో అవకాశం ఇచ్చారు, 2025లో అవకాశం ఇవ్వకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏయుకు లోకల్ అవ్వాలి అనుకుంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎనీ 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉండాలి. ఓకేనా. 4/7 రూల్. ఓకేనా. 4/7 రూల్. ఈ రూల్ ఉంటూ ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీగా చదివి ఉండాలి, ఏపీలోనే చదివి ఉండాలి. సేమ్ టు సేమ్ 6th నుంచి 12th వరకు చదువుకుంటూ ఎనీ 4 ఇయర్స్ 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అనేది ఎస్వి రీజియన్లో చదివితే మీకు ఎస్వికి లోకల్ అవుతారు. సో ఇంటర్మీడియట్ అనేది మళ్ళీ మ్యాండేటరీగా ఏపీలో చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏయు ఎస్వికి సంబంధించి మాట్లాడుకుంటే సార్ నేను ఇంటర్మీడియట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇంటర్మీడియట్ అనేది 12th క్లాస్ అనేది ఏపీలోని ఏయు రీజియన్లో చేశా. ఓకేనా. ఏయు రీజియన్లో చేశా. కానీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్వి రీజియన్లో చదువుకున్న. 11th అండ్ 12th అనేది నేను ఏయు రీజియన్లో చేసిన. నేను ఇప్పుడు దేనికి లోకల్ అవుతా? ఎస్వికి లోకల్ అవుతా. సార్ నేను 6th నుంచి 10th వరకు నేను ఏయు రీజియన్లో చదువుకున్నా. 11th అండ్ 12th అనేది నేను ఎస్వి రీజియన్లో చదువుకున్నా. నేను దేనికి లోకల్ అవుతా? ఏయుకి లోకల్ అవుతా. ఓకేనా. ఏయుకి లోకల్ అవుతా. ఇలా కన్సిడర్ చేస్తారు. సార్ నేను 6th నుంచి 8th వరకు ఏయులో చదువుకున్నా, 9th 10th అనేది ఎస్విలో చదువుకున్నా, 11th అండ్ 12th అనేది ఏయులో చదువుకున్నా. ఇప్పుడు నేను దేనికి లోకల్ అవుతాను సార్ అంటే ఎక్కువ 4 ఇయర్స్ ఎక్కడైతే ఉందో దానికి మీరు లోకల్ అవుతారు, అంటే ఏయుకి లోకల్ అవుతారు. సో కాబట్టి మీరు ఏయుకి లోకల్ అవ్వాలన్నా ఎస్వికి లోకల్ అవ్వాలన్నా మీరు మినిమం 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ వరుసగా చదువుతూ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అనేది ఆ పర్టికులర్ రీజియన్లో చదివితేనే మీరు ఆ పర్టికులర్ రీజియన్కి లోకల్ అవుతారు. సో ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఏయు ఎస్వికి సంబంధించి ఒక పెద్ద డౌట్ ఏంటంటే సార్ నేను ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది ఏపీలో చేశాను. ఓకేనా. ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో నేను అది ఏపీలో చేశాను, తెలంగాణలో చేశాను. ఓకేనా. ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో నేను తెలంగాణలో చేశాను. ఇప్పుడు నేను 6th 7th 8th అనేది ఏయులో చేశాను, 9th 10th అనేది నేను ఎస్విలో చేశాను. ఇప్పుడు నేను దేనికి లోకల్ అవుతా సార్? హైయెస్ట్ ఎక్కడున్నారు? 3 ఇయర్స్ ఎక్కడుంది? ఏయులో ఉంది. అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసినప్పటికి కూడా హైయెస్ట్ ఎక్కడున్నారో దానికి మీరు లోకల్ అవుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కాదు, 1 to 10th క్లాస్ వరకు కూడా నేను ఏపీలోని ఏయు రీజియన్లో చదువుకున్నాను. కానీ ఇంటర్మీడియట్ అనేది మహారాష్ట్రలో చేసా, లేదు కర్ణాటకలో చేసా, లేదు కేరళలో చేసా, లేదు నేను ఢిల్లీలో చేసా. నేను దేనికి లోకల్ అవుతాను సార్? మీరు దేనికి లోకల్ అవ్వరు. ఏపీలో ఏయుకి లోకల్ అవ్వరు, ఎస్వికి కూడా లోకల్ అవ్వరు. మీరు ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా నాన్ లోకల్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏపీ ఏయు ఎస్వికి సంబంధించిన లోకల్ రూల్స్ అనేవి అర్థమైపోయినాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? ఏయుకు సంబంధించి 85% లోకల్, 15% అన్రిజర్వ్డ్. ఎస్వికు సంబంధించి 85% లోకల్, 15% అన్రిజర్వ్డ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక ఏయు లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న 85% లోకల్కి, ఇక్కడున్న 15% అన్రిజర్వ్డ్ సీట్లకి అండ్ ఇక్కడ ఎస్విలో ఉన్న 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి అప్లికేషన్ అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒక ఎస్వియు క్యాండిడేట్స్కి ఇక్కడ 85% లోకల్ సీట్స్కి, ఎస్వి రీజియన్లో ఉన్న 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి, దాంతోపాటు ఏయులో ఉన్న 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఒక ఎస్వియు లోకల్ క్యాండిడేట్కి 85% ఏయు లోకల్లో, ఒక ఏయు లోకల్ క్యాండిడేట్కి ఎస్విలో ఉన్న 85%లో సీట్స్ అనేవి రావు. ఓకేనా సార్. మరి ఈ 15% యుఎన్ఆర్ ఉంది కదా, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్? ఏయు లోకల్ క్యాండిడేట్ ఎలిజిబుల్, ఎస్వి లోకల్ క్యాండిడేట్ ఎలిజిబుల్. ఇంకెవరు ఎలిజిబుల్ సార్? అసలు ఇంకెవరు ఎలిజిబుల్ సార్ అంటే ఒక క్యాండిడేట్ ఏపీ రెసిడెంట్ అయ్యుండి, ఓకేనా, ఏపీ రెసిడెంట్ అయ్యుండి అసలు ఆంధ్రప్రదేశ్ చదువుకోకుండా పక్క స్టేట్లలో చదువుకోవడం కానీ పక్క దేశంలో చదువుకున్నా కూడా, ఓకేనా, వేరే దేశంలో చదువుకున్నా కూడా సో ఈ 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలా ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క పేరెంట్ యొక్క రెసిడెన్సీ అనేది 10 years ప్రూఫ్ ఉంటే, 10 years ప్రూఫ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 15% సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ లేదు 1 to 10th క్లాస్ వరకు ఏపీలో చదువుకొని ఇంటర్మీడియట్ ఒకటి అదర్ స్టేట్లో చదువుకుంటే, ఓకేనా, అదర్ స్టేట్లో చదువుకుంటే ఈ 1 to 10 years చదువుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 15% ఆఫ్ ద అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 15% అన్రిజర్వ్ కోటాకి ఎలిజిబుల్ అవ్వాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడు కాదు, మహారాష్ట్ర క్యాండిడేట్ అయ్యుండి వాళ్ళ పేరెంట్స్ పిఎస్సిలలో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కానీ ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఏపీలో వర్క్ చేస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ 15% ఆఫ్ ద కోటా సీట్స్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకు 15% కోటాకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే 2024లో తెలంగాణలో 15% అన్రిజర్వ్డ్ కోటా ఏదైతే ఉందో అది తీసేసి ఎవరైతే ఏపీలో ఇంటర్మీడియట్ చేసి 1 to 10th క్లాస్ వరకు కూడా తెలంగాణలో చదువుకున్న క్యాండిడేట్స్ కూడా తెలంగాణలో ఎలిజిబిలిటీ తీసుకొని రాలేదు. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కూడా ఈ 15% రిజర్వేషన్ ని తీసేస్తుందా? 100% తీసేయదు. 100% ఈ 15% రిజర్వేషన్ అనేది తీసేయదు. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఒకటే రీజన్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏయు ఎస్యు రీజన్ అని 2 రీజన్స్ ఉంటాయి. సో ఈ 2 రీజన్స్ ఉన్నప్పుడు సో ఈ 15% రిజర్వేషన్ అనేది తీసేయడం కుదరదు, తీసేయదు కూడా. ఎందుకంటే ఏయు వాళ్ళు ఎస్యూలో లోకల్ నాన్ లోకల్, ఎస్యూ వాళ్ళు ఏయులో నాన్ లోకల్ సీట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఫ్యాక్టర్ అయితే ఓకే, 15% రిజర్వేషన్ అనే ఫ్యాక్టర్ ఓకే. కానీ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది కదా, 1 to 10th వరకు ఏపీలో చదువుకొని తెలంగాణలో కనుక ఇంటర్మీడియట్ అనేది చేస్తే సో ఏపీలో 15%కి ఓకేనా సారీ ఏపీలో లోకల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందా అంటే సో ఈ క్వశ్చన్ ని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకునే కొత్త డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఈ డెసిషన్ కూడా తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేయడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ రెసిడెన్సీ బేస్డ్ ఓకేనా, ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ ఉంటుందా లేదా? సో తెలంగాణలో తీసేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తీసేస్తారా లేదా అనేది ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ లో ఉన్నాయి. ఎందుకంటే 10 years అనేది అగ్రిమెంట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి అగ్రిమెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన జియోస్ అనేది తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది తీసుకురావాలి. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ జియో తీసుకొచ్చింది, మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త జియోస్ అనేది కంప్లీట్ గా రావాలి. సో ఈ కొత్త జియోస్ అనేది వచ్చినప్పుడు ఓకేనా, ఈ కొత్త జియోస్ వచ్చినప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది. సార్ ఈ కొత్త జియోస్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంలో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ జియోస్ అనేవి మారుతాయా లేకపోతే ఓల్డ్ వే ఉంటాయా అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, అప్పుడు నేను మళ్ళీ మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చేశామంటే లోకల్ నాన్ లోకల్ కి సంబంధించి మీకు అర్థం అవ్వడం కోసం. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో రెగ్యులర్ గా మనం నీట్ యూజీ 2025 సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఒక్కొక్కటిగా ఇప్పటి నుంచే మాట్లాడుకుందాం, మీకు అర్థం అవుతుంది. సో ఎందుకంటే మీరు రెడీగా ఉండడానికి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ రాసడం ఎంత ముఖ్యమో, ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవడం కూడా చాలా 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 ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.